శంబాల సినిమా చాలా బాగుంది. అదిరిపోయే రేంజ్లో బీజిఎం ఉంది. సరికొత్త కాన్సెప్ట్తో ఈ సినిమాను తీశారు. ఆది సాయి కుమార్కు చాలా కాలం తర్వాత హిట్ సినిమా దక్కింది. ఆది సాయి కుమార్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా ఇది నిలిచిపోతుంది. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ సినిమాల్లో శంబాల సినిమాకు తప్పకుండా చోటు దక్కుతుంది. ఇవి శంబాల సినిమా గురించి సోషల్ మీడియాలోనూ ప్రధాన మీడియా సంస్థల వెబ్సైట్లలోనూ వస్తున్న రివ్యూలు. యూట్యూబ్లో రివ్యూలను చెప్పేవాళ్ళు కూడా ఈ సినిమాను తెగ మోసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా బాగోలేదు అని ఏ ఒక్క రివ్యూవర్ కూడా చెప్పలేదు. నిజంగానే శంబాల సినిమా అంత బాగుందా? నెగిటివ్ అంశాలు అనేవే ఈ సినిమాలో అస్సలు లేవా? డబ్బులు ఇచ్చి మరీ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలను చెప్పించుకుంటున్నారా, లేక నిజంగానే సగటు సినీ ప్రియుడి మనసును ఈ సినిమా గెలుచుకుందా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. శంబాల అనే ఊరు. ఆ ఊళ్ళోకి ఓ ఉల్క వచ్చి పడుతుంది. నిత్యం మండే అగ్నిగోళంలా ఉంటుందా ఉల్క. అదే సమయంలో ఆ ఊళ్ళో వరుసగా కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్మాదుల్లా మారిపోతూ ఉంటారు. ఊరి మీద పడి దొరికిన ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటారు. ఆ ఊళ్ళోని మనుషుల చావులకు, వింత సంఘటనలకు, ఆకాశంలోంచి ఊడిపోయిన ఆ ఉల్కకు ఏదో సంబంధం ఉందన్నది ఆ ఊరి వాళ్ళ నమ్మకం. ఆ రాయిని బండపోతం అని పిలుస్తూ ఉంటారు. ఆ బండపోతం వల్లే ఊరు వల్లకాడు అవుతోందన్నది ఆ ఊరి జనాల నమ్మకం. నిజంగానే ఆ ఉల్కకు ఊళ్ళో జరుగుతున్న ఘటనలకు సంబంధం ఉందా లేదా అన్న విషయాన్ని తెలిసేందుకు విక్రమ్ అనే సైంటిస్ట్ ఆ ఊళ్ళోకి అడుగు పెడతాడు. దేవుళ్ళు, దయ్యాలంటే నమ్మకం లేని ఆ శాస్త్రవేత్త ఎంట్రీ వల్ల ఊళ్ళో జరిగిన పరిణామాలేంటి, అసలు ఆ ఊళ్ళో వరుస మరణాల వెనుక మిస్టరీ ఏంటి అన్నదే ఈ శంబాల సినిమా కథ. కార్తికేయ, విరూపాక్ష, మంగళవారం సినిమా, ఈ 3 సినిమాల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంటుంది. ఓ ఊరు. ఆ ఊళ్ళో వరుసగా వింత ఘటనలు జరగటం, వరుసగా కొంతమంది వ్యక్తులు ఊహించని కారణాలతో చనిపోవటం, దాని వెనుక కారణాలు ఏంటన్నది హీరో ఛేదించడం. ఇదే కదా ఈ 3 సినిమాల్లోనూ కామన్గా ఉన్న పాయింట్. అయితే ఈ శంబాల సినిమా కూడా అదే ట్రాక్లో నడుస్తుంది. కానీ ఆ 3 సినిమాల కథలతో ఎక్కడా కూడా ఈ శంబాల సినిమా కథ మ్యాచ్ అవ్వదు. ఓ ఉల్కను మన ముందు పెట్టి ఆ బండబోతం వెనుక కథ ఏంటన్నది మనకు చెబుతారేమో అని అనుకుంటే సినిమాలో మాత్రం ఇంకో సరికొత్త కథను తెర మీద చూపించారు. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచే అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లారు. సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తో మొదలుపెట్టి చివరకు సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తోనే సినిమాను ముగించిన తీరు బాగుంటుంది. వాస్తవానికి ఇలాంటి కథల్లో స్క్రీన్ ప్లే చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సినిమాను అక్కడక్కడే నడిపిస్తున్నట్టుగా ప్రేక్షకుడికి అనిపిస్తే మాత్రం, వచ్చిన సీన్లే మళ్ళీ వస్తున్నాయని అనిపిస్తే మాత్రం ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడతాయి. జటాధర సినిమా విషయంలో జరిగింది అదే. అయితే ఆ మిస్టేక్ను ఈ శంబాల సినిమాలో రిపీట్ చేయలేదు. స్టార్టింగ్ సీన్ను చూసిన తర్వాత సగటు సినీ ప్రియుడు మనసంతా ఆ రాయి చుట్టూనే ఉంటుంది. కానీ సడన్గా సెకండ్ హాఫ్లో ఓ సర్ప్రైజ్ ట్విస్ట్ను ఇస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను పదే చూపిస్తూ ఉంటారు. ఊరి జనాలంతా హీరోను దూరంగా పెట్టినా ఈ హీరోయిన్ మాత్రం పదే హీరోను వెతుక్కుంటూ వస్తుంటుంది. ఈ హీరోయిన్కు ఆ హత్యలకు ఏదో సంబంధం ఉంటుందని మనకు ఎక్కడో కుడుతూనే ఉంటుంది. కానీ సగటు సినీ ప్రియుడి ఆలోచనలకు కూడా అందని విధంగా హీరోయిన్ క్యారెక్టర్ను వెరైటీగా డిజైన్ చేసిన తీరు అందరినీ మెప్పిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ నిజంగానే ఓ షాకింగ్ సర్ప్రైజ్. అంతేకాదు, మంగళవారం సినిమాలో ఓ గుడ్డివాడిగా ఓ నటుడు యాక్ట్ చేశాడు గుర్తుందా? అదే యాక్టర్ ఈ సినిమాలను ఓ క్యారెక్టర్లో నటించాడు. మంగళవారం సినిమా కంటే కూడా బెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో మనోడికి దక్కింది. ఇంటర్వెల్ సీన్లలో ఇతగాడి యాక్టింగ్ అందరినీ భయపెట్టిస్తుంది. అంతేకాదు, ఈ సినిమా పోస్టర్లలో ఓ చిన్న పాప ఫోటోను చూపించారు కదా, ఆ పాప క్యారెక్టర్ కూడా బాగుంది. ఆటిజం ఉన్న పాపగా ఆ పాప యాక్టింగ్కు ఫిదా అయిపోవడం ఖాయం. క్లైమాక్స్ పోర్షన్లో ఆ పాప క్యారెక్టర్ చుట్టూనే కథ నడుస్తుంది. ఇక హీరో ఆది సాయి కుమార్ గారి గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. నటుడిగా ఆయన నటనకు ఏమాత్రం వంక పెట్టలేము. సరైన సబ్జెక్ట్ పెడితే ఆది సాయి కుమార్లోని నటుడు మరింత రాటుదేలటం ఖాయం. ఇక ఈ సినిమాలో మరో బెస్ట్ థింగ్ బీజిఎం. అవును, ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన ఇచ్చిన బీజిఎం వల్లే సినిమాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. బేసిక్గా ఈ సినిమాలో మెజార్టీ శాతం అంతా రాత్రిలే కథ నడుస్తూ ఉంటుంది. రాత్రిపూటే షాకింగ్ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సీన్లకు శ్రీచరణ్ పాకాల గారు ఇచ్చిన బీజిఎం కూడా తోడవడంతో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను చూసిన ఫీలింగ్ ఆడియన్స్లో కలుగుతుంది. ఆర్ట్ డైరెక్టర్ క్రియేటివిటీ కూడా చాలా బాగుంది. 1980s కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లిపోయారు. ట్విస్టులు బాగున్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు కూడా బాగున్నాయి.
సినిమా కథాంశం కూడా చాలా బాగుంది. కానీ మూడు విషయాల్లో దర్శకుడు లాజిక్లు మిస్ అయ్యాడా అని ప్రేక్షకులకు అనిపించకుండా ఉండదు. ఆ ఊళ్ళో ఒకరి తర్వాత మరొకరు వింతగా ప్రవర్తిస్తారు. అందరినీ వరుసగా చంపేస్తూ ఉంటారు. విరూపాక్ష సినిమాలో చనిపోయిన వాళ్ళ కళ్ళలోకి ఎవరు మొదటగా చూస్తారో వాళ్ళలోకి భూతం ప్రవేశిస్తుంది. దానికి లాజిక్ అంటూ ఒకటి పెట్టారు. అయితే ఈ శంబాల సినిమాలో కూడా ఒకరు చనిపోయిన తర్వాత మరొకరు వింతగా ప్రవర్తించడానికి ఓ కారణాన్ని చూపించారు. కానీ క్లైమాక్స్ పోర్షన్లో ఓ చిన్న పాప ఎందుకలా మారిపోయింది అన్నదానికి లాజిక్ లేకుండా పోయింది. నటుడు రవివర్మ, ఆ ఊరి ప్రెసిడెంట్ భార్య, కుస్తీ యోధుడు, మంగళవారం సినిమాలో నడిచిన యాక్టర్, ఇలా ఒక్కో వ్యక్తి ఎందుకలా వికృతంగా ప్రవర్తించారు అన్నదానికి లాజిక్ చెప్పారులే. కానీ ఆ చిన్న పాప అలా ఎందుకు మారిపోయింది అన్నదానికి మాత్రం లాజిక్ లేకుండా పోయింది. ఇక దర్శకుడు మిస్ అయిన మరో లాజిక్ ఆవు గురించి. ఈ సినిమాలో ఆవు చుట్టూ కొంత కథ నడుస్తుంది. ఆవు పాలు తెల్లగా కాకుండా ఎర్రగా మారిపోతాయి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆ ఆవుకు పాలను తీస్తుంటే పాలకు బదులుగా రక్తం వస్తుంటుంది. ఆ ఆవు వల్లే ఊరు వల్లకాడు అవుతుందని ఊరి జనాలంతా ఫిక్స్ అయిపోయి మరి ఆ ఆవును చంపేయాలని ఫిక్స్ అవుతారు. కోర్స్ దాన్ని హీరో అడ్డుకుంటాడనుకోండి, అది వేరే సంగతి. అయితే అసలు ఆ ఒక్క ఆవు నుంచే పాలకు బదులుగా రక్తం ఎందుకు వచ్చింది? క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఆ ఆవు పాలు ఎందుకు అలాగే ఉండిపోతాయి, మళ్ళీ మామూలు పాలుగా ఎలా మారిపోయాయి, ఎందుకు మారిపోయాయి అన్నదానికి సరైన లాజికల్ సమాధానాన్ని ఈ సినిమాలో చూపించలేదు. ఇక క్లైమాక్స్ సీన్ విషయంలో కూడా దర్శకుడు లాజిక్ మిస్ అయ్యాడేమో అనిపిస్తుంది. చాలా సింపుల్గా సిల్లీగా ఈ సినిమా క్లైమాక్స్ను తీశారేమో అనిపిస్తుంది. ఓ పెద్ద విపత్తు, ఆ ఊరి పూజారి, ఆ ఊరి అమ్మవారు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఆ ఊరి సమస్యకు ఓ సిల్లీ కారణాన్ని పరిష్కారంగా చూపిస్తాడు హీరో. సినిమా క్లైమాక్స్ను మరింత క్రియేటివ్గా తీసి ఉంటే బాగుండేదని మెజార్టీ మంది సినీ ప్రియుల అభిప్రాయం. మొత్తంగా చూసుకుంటే ఈ 3 మైనస్లు తప్ప ఈ శంబాల సినిమా మాత్రం అదిరిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది. వీక్ క్లైమాక్స్ అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఈ సినిమాను తీసిన విధానం 100కి 99% మంది ఆడియన్స్ను మెప్పిస్తుంది. ఆది సాయి కుమార్ సినిమా బాగుందంటూ వస్తున్న రివ్యూల్లో 100కి 100% నిజం ఉంది. కొంతమంది సినిమాల ప్రమోషన్ల కోసం పెయిడ్ పిఆర్ను చేయించుకుంటుంటారు. డబ్బులు ఇచ్చి మరీ రివ్యూలను రాయించుకుంటుంటారు. పనిలో పనిగా పక్కోడి సినిమాపై నెగిటివ్ పిఆర్ చేస్తూ ఉంటారు. పలానా సినిమా బాగోలేదు, పలానా సినిమాకు 1 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అనుకుంటూ కామెంట్లను సోషల్ మీడియాలోను, బుక్ మై షో యాప్లోను పెట్టిస్తూ ఉంటారు. బాగున్న సినిమాను కూడా బాగోలేదని చెప్పిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాకు ఏకపక్షంగా వస్తున్న రివ్యూలను చూసి వీళ్ళు కూడా ఇలాంటి ట్రిక్ని ప్లే చేస్తున్నారా అన్న డౌట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. కావాలని డబ్బులిచ్చి మరి ఈ సినిమాను బాగుందని ప్రమోట్ చేయించుకుంటున్నారా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. కానీ రియాలిటీ ఏంటంటే ఈ రివ్యూలకు ఈ సినిమాను చూసిన సగటు సినీ ప్రియుల అభిప్రాయాలకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నిజంగానే ఆది సాయి కుమార్ హిట్ కొట్టేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా గట్టిగానే సౌండ్ చేయటం ఖాయం. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాల వర్షం కురవటం ఖాయం. ఏది ఏమైనా చాన్నాళ్ళ తర్వాత ఆది సాయి కుమార్కు హిట్ దక్కింది. ఇలాగే మంచి కాన్సెప్టులతో ఆది సాయి కుమార్ సినిమాలను తీయాలని, సినీ ప్రియుల ఆదరాభిమానాలను ఇలాగే పొందుతూ ఉండాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇదండి శంబాల సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.